చెప్పాలి. గతంలో నేను ఉత్తరప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక కామ్రేడ్, చాలా సీనియర్ కామ్రేడ్, అతను ఏమన్నాడంటే, ఎప్పటి వరకైతే ఈ దేశంలో హిందీ ఇంటర్లాండ్, హిందీ మాట్లాడే ప్రాంతాలలో కమ్యూనిజం వ్యాపించదో, విప్లవ పార్టీలు రావో, ఐక్యత పోరాటాలు జరగవు, అంతవరకు ఈ దేశంలో విప్లవం రావడం చాలా కష్టం. కొంత నిజమే అనిపిస్తుంది. ఎందువల్ల మనం ప్రాంతీయంగా అటు నక్సల్బరీ వరకు మన పోరాటం ఉంది, కానీ ఈ ప్రాంతాల నుంచి మనం మెయిన్ హిందీ ఇంటర్లాండ్, అది ఈనాడు రాముడి భజన చేస్తుంది, మీకు తెలుసు, అయోధ్య కట్టుకున్న తర్వాత. అలాంటి హింటర్లాండ్లో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్తారు. అది చాలా ప్రముఖమైన అత్యధిక ప్రాంతంలో ఆ ప్రజల్లో ఒక చైతన్యము, ప్రజా పోరాటాల పట్ల ఒక అవగాహన, ఒక దీక్ష, ఇవన్నీ రావడానికి ఈ పార్టీకి రావాల్సింది. కానీ రాలేకపోయింది. అక్కడ పార్టీలు లేవా, అక్కడ శాఖలు లేరా? నాకు తెలిసినంత వరకు ఈశ్వర మిత్రులు, మిగతా ఈ మిత్రులతో ఉండే పరిచయం వల్ల నేను ముఖ్యంగాను అటు యూపీ, బీహార్ కొంత కామ్రేడ్స్ కలుస్తున్నారు, వస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఏమిటన్నమాట, కేవలం ఒక గ్రూప్స్గా మిగిలిపోతున్నారు, బృందాలుగా మిగిలిపోతున్నారు. విస్తృతమైన పార్టీగా నిర్మాణం కావాలి అంటే డివి గారు ఏ కరుడు అన్నారు, ఈసీఆర్ఎంఎల్ఏ నిర్మించిన తర్వాత, స్థాపించిన తర్వాత, ప్రజలు ఈ దేశంలో విప్లవం అనేది ప్రజల హక్కు అని ఎలుగెత్తిన వాడు. మహత్తరమైన ఈ దేశంలో రావలసిన, ఎరాటికైన దేశంలో రావలసిన రైతాంగ శ్రామిక విప్లవం అనేది రాగలదని విశ్వాసంతో బతికిన వ్యక్తి. ఆయన తన జీవిత అనుభవాలతో ఒక మార్గాన్ని చూపించారు. ఈనాడు భారత విప్లవ పంథాకి, మౌలిక పంథాకు ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చర్చనీయంగా చాలా మంది వాటిని అంగీకరించారు. వాటి చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, తన పార్టీ అనుభవాల పరంగా పార్టీ నిర్మాణం చేస్తూ అతను చెప్పాడు ఏంటంటే, పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ, నిర్మాణము, ఇవి వాటిని మనం పటిష్టం చేయగలిగితేనే ఏ విప్లవ పోరాటాలైనా విజయవంతం అవుతాయని. అదే కాకుండా ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్పి వెళ్ళాడు. అదేమిటి అంటే, ఈ దేశంలో రావాల్సిన మహత్తరమైన శ్రామిక పోరాటానికి అటు రష్యా పందానా, చైనా పందానా, ఏది ముఖ్యమని. ఆయా దశల్లో ఒకనాడు రష్యా చాలా ఉత్తేజకరంగా మనల్ని ఉత్తేజపరిచింది. ఆ తర్వాత చైనా మనకు మార్గదర్శకంగా ఉంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా డివి గారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మార్క్సిజం, లెనినిజం, మావోవాదం విధాన్ని భారతదేశ ప్రజల అనుగుణంగా ఇక్కడి మట్టి, ఇక్కడి నేల, ఇక్కడి నీరు, వీటికి అనుగుణ సమన్వయించి, ఇక్కడి పరిస్థితికి అనుగుణంగా వీటిని రూపొందించి ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా ఈ దేశంలో ఏనాటికైనా మహత్తరమైన విప్లవం వస్తుంది, ప్రజలు అధికారాన్ని సాధిస్తారు.